కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. సో మీరు ఏదైతే జాబ్ కావాలనుకొని ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నానో ఆ జాబ్ మీకు అందరికీ రావాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనలాగే ఇంకెంతమంది అయితే జాబ్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ ఈ వీడియో ఎంతో పని చేస్తుంది, వాళ్ళకి ఎంతో మోటివేషనల్గా ఉంటుంది అని నేను 100% నమ్ముతున్నాను. సో పూర్తి వరకు చూడండి, చూసి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో అనేది. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక విజేతగా మీ ముందుకు వచ్చానని చెప్పడానికి చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కెరటం నాకు ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. అలాగే నేను కూడా జీవితంలో ఎన్నో కష్టాలు పడుతూ 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 లేస్తూ మళ్ళీ పడుతూ ఇంతవరకు వచ్చాను. ఈరోజు విజేతగా నేను నిలబడ్డాను. నిజంగా గాడ్ గ్రేస్ అనుకోవాలో లేదంటే నన్ను నేను నమ్ముకున్నందుకు నేను ఈరోజు విజేతగా ముందుకు వచ్చాను నాకైతే తెలియదు, కానీ నిజంగా దేవుడు మాత్రం నా అందున ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే అద్దం ముందు మనం నిలబడ్డప్పుడు అద్దంలో మన ఫేస్ ఏంటి అంటే మనం ఎక్కడ అందంగా ఉన్నాం, ఎక్కడ బాగాలేము అనేది మనకు మాత్రమే తెలుస్తుంది. పక్కన వాళ్ళు అంటారు నువ్వు బాగున్నావని, కానీ అయినా కూడా మనం మళ్ళీ చూసుకుంటాం. అలాగే నీలో ఎంత సామర్థ్యం ఉందో, నీలో ఎంత జ్ఞానం ఉందో అది నీకు మాత్రమే తెలుసు. నువ్వు మాత్రమే దాన్ని అనాలిసిస్ చేసుకోగలుగుతావు. కాబట్టి నీలో ఉన్న వీక్నెసెస్ ఏంటి, నీలో ఉన్న స్ట్రెంగ్తెస్ ఏంటి, నీలో ఉన్న గ్రేట్నెస్ ఏంటి, ఎక్కడ సబ్జెక్ట్లో నువ్వు వీక్గా ఉన్నావు, ఎక్కడ సబ్జెక్టు నువ్వు ఇంకొంచెం చదివితే నువ్వు 100% దాంట్లో పర్ఫెక్ట్నెస్ సాధిస్తావు. ఇలాంటివన్నీ కూడా నువ్వు అనాలిసిస్ చేసుకోవడానికి నేను కొన్ని మార్గాలు అయితే చెప్తాను. సో అది నెక్స్ట్ వీడియో చేస్తాను మళ్ళీ. బట్ ఇప్పుడు ఏంటంటే నన్ను చాలామంది మిత్రులు అడిగిన విషయము, మీరు ఎలా చదివారు, మీరు జాబ్ తెచ్చుకున్నారు కదా, సో దానికోసం మీరు ఎలాంటి వ్యూస్ని ఫాలో అయ్యారని అడిగారు. సో అదంతా చెప్తాను. నేను ఎలాంటి వ్యూస్ని ఫాలో అయ్యాను, నేను ఎక్కడైతే అంటే ఇంకా నేను ఓడిపోతాను, ఇంకా నాకు రాదేమో అని నేను డీలా పడినప్పుడల్లా నాకైతే ముఖ్యంగా నా కుటుంబ సభ్యులందరూ నన్ను ప్రోత్సహించారు, నా ఫ్రెండ్స్, నా శ్రేయోభిలాషులందరూ. సో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. వాళ్ళని ఎప్పుడు మీ దగ్గరగా ఉంచుకోండి. ఎవరైతే కాస్త నెగిటివ్గా మాట్లాడతారో వాళ్ళని మాత్రం దూరంగా పెట్టండి. నీకు వస్తుందా, ఇంకొస్తుందా, ఇంకెన్ని రోజులు రాలేదు, ఇప్పుడు వస్తుందా అనే విషయాలు ఎవరైతే అంటారో వాళ్ళ విషయాల్ని అసలు వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టపడకండి, వాళ్ళని అవాయిడ్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో, నాకు తెలిసి మన తెలంగాణలో ఉన్న యువత అందరూ గ్రూప్ 1, గ్రూప్ 2, HWO అండ్ డిఎస్సి అండ్ టెట్, ఇప్పుడు ముఖ్యంగా టెట్కి చాలామంది బీఎడ్ చేసిన వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. సో మీరు ఖచ్చితంగా ఏదైతే నాకు ఈ జాబే కావాలని ప్రిపేర్ అవుతున్నారో దానికోసమే మీరు కట్టుబడి ఉంటే సిలబస్ని ముందు కంప్లీట్ చేయండి. డిఎస్సి టెట్ రాసే కొంతమందికి కొన్ని ప్లస్ పాయింట్లు ఉంటాయి. ఏంటంటే కొంతమందికి సోషల్ లాంటివి తీసుకున్నప్పుడు డిఎస్సిలో ఏదైతే మనకు సోషల్ సబ్జెక్ట్ ఉంటుందో అది గ్రూప్ 2లో మీకు దాదాపుగా ఎకనామిక్ కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ దాదాపుగా మనకు కవర్ అయిపోతుంది. సో ఇలాంటివి. అలాగే తెలుగు వాళ్ళకు కూడా తెలుగు కూడా మనకు కవర్ అవుతుందండి. ఎందుకంటే కవులు, రచయితలు, తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా వరకు మనకు ఇది సిలబస్ అంతా కవర్ అవుతుంది. సో అలాంటివి చూసుకోండి సిలబస్ పరంగా. కానీ అలాగే అవేర్నెస్ తెచ్చుకోండి. ఎవరైనా ఫస్ట్ రాయగానే వాళ్ళు విజేతలు అయ్యారంటే అది నేనైతే నమ్మను 100%. ఎందుకంటే ఎవరో ఒకరు ఉండొచ్చు, మేబీ కాదని అనను, కాకపోతే మిగిలిన 99% పీపుల్ అందరూ వేస్ట్ అని అనడానికి లేదు కదా. సో ఒక్కొక్కరు చూడండి 2-3 ఉద్యోగాలు తెచ్చుకున్నారు అని చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. నేను తెచ్చుకున్నాను, నాకు 3 ఉద్యోగాలు వచ్చాయి. బట్ మనం చదివింది ఒకటే సిలబస్, మనం చదివిందంతా అదే సబ్జెక్ట్ కాబట్టి 3 కాదు, ఆ ఎగ్జామ్స్ రాసినప్పుడు 30 అయినా రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అయితే చాలామంది రాని వాళ్ళు ఎవరైతే అవే వాటి కోసం రాసి కూడా ఈరోజు 1:2లో కూడా రాని వాళ్ళందరికీ నాలెడ్జ్ లేదు అంటే నేను అస్సలే ఒప్పుకోను. ఎందుకంటే 1:2లో లేనంత మాత్రాన మీకు సబ్జెక్ట్ లేదని కాదు. మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నా మనం రాసే ఆ టైంలో మనకు గుర్తుకొచ్చి మనల్ని విజేతలుగా నిలబెట్టాయి అంతే తప్ప ఏదో 1:2లో లేని వాళ్ళందరికీ ఏదో మాకు సబ్జెక్ట్ లేదని మాత్రం అస్సలు అనుకోవద్దు. అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని మాకు సబ్జెక్ట్ లేదు అంటే అది అస్సలు నేనైతే దానికి యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే 10th, ఇంటరు, డిగ్రీ, పీజీలు ఇలాంటివి ఎన్నో చేసాం, ఎన్నో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాం. సో రాస్తూ మనమేంటో మనము తెలుసుకున్నాము,
మనకు కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది అని. చూడండి, కొంతమంది ఒకసారి రెండుసార్లు ఎగ్జామ్ రాశాక వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదంటే వాళ్ళు స్కిప్ అయిపోతారు. వాళ్ళకే తెలుస్తుంది. నేను అదే చెప్పాను కదా, అద్దంలో నిలబడ్డప్పుడు మన గురించి మనకే తెలుస్తుందని. సో మనము ఎలాగైతే విజేతలుగా ఇన్ని రోజులు వచ్చామో, ఒక్క జాబ్ రానంత మాత్రాన నీలో ఏ విషయము లేదు అంటే, నీకు జ్ఞానానికి సంబంధించిన విషయం లేదు అని ఎవరో అంటే నువ్వెట్లా యాక్సెప్ట్ చేస్తావు? అది అసలు వాళ్ళకి ఏం తెలుసు నీ గురించి? నువ్వు ఎన్ని రోజులు చదివినవో, నీ కష్టం ఏంటో, నీ రక్తాన్ని నిల్వ చేసుకొని, నువ్వు ఎన్ని నిద్రలు మానుకొని, ఎన్నిసార్లు నీ తిండిని మానుకొని నువ్వు ఎంత కష్టపడి చదివినవో నీకు మాత్రమే తెలుసు. అది ఎక్కడ కూడా నిన్ను ఎక్కడ ఓటమి పాలు చేయదు. ఏ రోజో ఒక రోజుకే విజేతగా నిన్ను నిలబెడుతుంది. ఆ రోజే రేపటి రోజు కావాలి, అది ఎప్పుడో కావద్దు. నువ్వు ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చిన రోజు నువ్వు ఒక గురుకులకు సెలెక్ట్ కాలేదు అంటే మేబీ నీకు అంతకంటే మంచి జాబు నీకోసం ఎదురు చూస్తుంది అనేది నేనైతే 100% ఈ విషయాన్ని నమ్ముతానండి. ఎందుకంటే చాలామంది, నేను 2017లో టీజీటీ పీజీటీ నాకు రానప్పుడు చాలామంది అన్నారు, నీకు ఇంతకంటే మంచి జాబ్ ఏదో నీకోసం రాసి పెట్టుంది, అందుకని నీకు ఈ జాబ్ రాలేదు, నువ్వు డిసప్పాయింట్ కావద్దు అని అన్నారు. సో అది నేను నమ్మలేదు. తర్వాత 2018లో ఎగ్జామ్ రాసినప్పుడు కూడా నేను జేఎల్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు కూడా అలాగే అన్నారు, నీకు కంపల్సరీ వస్తుంది అని. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను, బట్ నాకు తర్వాత 1:1లో రాలేదు. అప్పుడు కూడా నేను అనుకున్నాను, ఏదో అంటారు చూడండి, కొండంత కష్టపడ్డా ఆవగింజంత అదృష్టం ఉండాలంటే ఆవగింజంత అదృష్టం నాకు లేదు అని. కానీ నాకు ఈ చిన్న జాబులు ఏమీ రాసి పెట్టలేదు. నాకు చాలా అంటే కొంచెం పెద్ద జాబే రాసి పెట్టింది కాబట్టి నేను జేఎల్గా సెలెక్ట్ అయ్యాను అనేది నేను ఇప్పుడు మాత్రం నమ్ముతున్నాను. సో అందరికీ మంచి రోజు వస్తుంది. ఆ మంచి రోజు వచ్చేంత వరకు మనం ప్రయత్నాన్ని మనం ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇంకొకటి, మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్, ఆ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది, అండ్ ఆ ఎగ్జామ్కి నువ్వెంతవరకు రెడీగా ఉన్నావు, ఇవన్నీ కూడా చూసుకోండి. సిలబస్ విషయంలో నేను మీకు మంచి సూచనలు చేస్తాను. నేను ఎలాంటి వ్యూస్ ఫాలో అయ్యానో చెప్తాను. సో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు నాకు పర్సనల్గానైనా మెసేజ్ చేయండి, లేదంటే దీంట్లో కామెంట్లోనైనా, యూట్యూబ్లో కామెంట్లోనైనా పెట్టండి, నో ప్రాబ్లం. సో మీరు ఎంతమందికి అయితే కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి నేను ఇంకా నా వ్యూ పరంగానే కాకుండా మీ వ్యూ పరంగా కూడా ఆలోచించి నేను కొన్ని సలహాలు మీకు చెప్తానండి. సో ఇంకొక విషయం ఏంటిదంటే, ఇక్కడ మనము రాసే 2-3 ఎగ్జామ్స్ సేమ్ సిలబస్ ఉన్నాయి, గ్రూప్ 2 అండ్ అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ అలాగే డిఎస్సి. సో ఇలాంటి విషయంలో మనం ఎలాంటి బుక్స్ తీసుకోవాలి, అండ్ అలాగే ఒకవేళ కోచింగ్కి వెళ్తే టైం సరిపోతుందా, ఇంట్లో చదువుకోవాలా, అండ్ ఇంట్లో చదువుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలి, ఒకవేళ కోచింగ్కి వెళ్తే ఏ కోచింగ్ సెంటర్కి వెళ్తే మంచిది, ఆన్లైన్లో తీసుకుంటే మంచిది, ఇవన్నీ చాలా డౌట్స్ అడుగుతున్నారు నాకు. సో నేను అందరికీ క్లారిటీగా ఒక వీడియో చేస్తాను. సో కొంచెం టైం తీసుకొని నేను మళ్ళీ మీకు అది క్లారిటీగా ఒక వీడియో తీస్తాను. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటిదంటే, ఒక సిలబస్ కోసం నేను ఫాలో అయిన ఒక చిన్న చిట్కా మీకు అట్లా శాంపిల్గా చెప్తాను. ఏంటిదంటే, సిలబస్ నేను ఆన్లైన్లో చూసి నేను నా చేతితో రాసుకున్నాను, నేను డౌన్లోడ్ చేసుకోలేదు. అండ్ నా చేతితోటి మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకొని నా చేతితోటే స్వయంగా నేను సిలబస్ని ఒక పేపర్ మీద రాసుకొని, ఒక్కసారి కాదు 2 సార్లు 3 సార్లు 4 సార్లు రాసుకున్నాను. 4 పేపర్లు నాకు ముందుకి కొంచెం దూరంగా ఉండేది వాల్, కానీ నా 2 సైడ్స్కి అండ్ అలాగే బ్యాక్కి నేను 3కి నేను దగ్గరలో పెట్టుకున్నాను. అండ్ చదివిన విధానం కూడా నేను మీకు వివరంగా చెప్తాను. సిలబస్ విషయంలో రిలేటెడ్గా ఉండే జాబ్స్కి రిలేటెడ్గా ఉండే సిలబస్ని మనం ఒక పేపర్లో రాసుకుంటే బెటర్. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ 2లో కొన్ని విషయాలు ఉంటాయి, కొన్ని అంశాలు అదే మనకు డిఎస్సిలో కొన్ని అంశాలు కలిసి వచ్చాయి అనుకోండి, అదంతా కలిపి ఒక పేపర్ మీద ఓన్గా మన సిలబస్ మనం తయారు చేసుకొని పెట్టుకున్నామనుకో, ఆ సిలబస్ చదివినప్పుడు నువ్వు కొన్ని కవర్ చేయగలుగుతావు. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే, టెట్ ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో టెట్ కోసమే చదివే వాళ్ళు దయచేసి చెప్తున్నా, గ్రూప్ 2 కోసం కాబట్టి డీప్గా చదువుతాను, నేను గ్రూప్ 2 లెవెల్లో విస్తారంగా చదువుతాను అని మాత్రం చదవద్దు. టెట్కి సంబంధించి టెట్ సిలబస్ వరకే చదవండి. టెట్ క్వాలిఫై అయితేనే డిఎస్సి రాస్తాము అనేది కాస్త మైండ్లో పెట్టుకొని టెట్ వరకే చదవండి. పర్వాలేదు, నాకు టెట్లో 100 అబోవ్ మార్క్స్ ఉన్నాయి, నేను టెట్ జస్ట్ అటెంప్ట్ కోసమే రాస్తున్నానంటే దాన్ని లైట్ తీసుకొని మీరు డిఎస్సికి టెట్కు సరిపోయేటట్టుగా చదవండి. అలాగే గ్రూప్ 2కి కూడా కొంచెం గ్రూప్ 2కు ప్లస్ డిఎస్సికి ప్లస్ టెట్కి సరిపోయేట్టుగా సిలబస్ ఏదైతే చదువుకోవాలో ముందు ఒక పేపర్ మీద రాసుకోండి. అండ్ అలాగే కొంతమంది ఏంటంటే నోట్స్ తయారు చేసుకుంటారు. నేను కూడా నోట్స్ తయారు చేసుకున్నానండి. నేను కోచింగ్కి వెళ్ళాను, 17లో వెళ్ళాను,
16లో నోటిఫికేషన్ వస్తే 17లో మనకి ఎగ్జామ్ అయింది. 16లో వెళ్ళాను, చాలా ఫేమస్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాను. బట్ నాకు 1:2లోనే వచ్చింది తప్ప 1:1లో రాలేదు. అలాగే నేను 18లో వెళ్ళాను, బట్ అప్పుడు కూడా 1:2లోనే వచ్చింది. సో నేను ఇప్పుడు మొన్న రాసిన ఎగ్జామ్కి నేను ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేదు. నేను జాబ్ చేసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని చదివాను. లాస్ట్ 1 మంత్ మాత్రం మన అదృష్టానికి ఏంటంటే హాలిడేస్ రావడం ఒకటి, ఇదే జూన్, జూలై, ఆగస్టు 3 నెలలు మాత్రం స్కూల్ బంద్ చేసి ఇంట్లో కూర్చొని చదువుకున్నాను. ఒక మొబైల్ యాప్ తీసుకొని నేను చదువుకున్నాను. బట్ ఏంటంటే నేను యాప్ తీసుకున్న సబ్జెక్ట్ వేరు, నేను సెలెక్ట్ అయిన సబ్జెక్ట్ వేరు. నేను సెలెక్ట్ అయిన సబ్జెక్టు మరి నేను ఏం యాప్ తీసుకోకుండా ఏం చదువుకోకుండా ఊరికనే సెలెక్ట్ అయినా అని అంటే అది అతిశయోక్తి. ఎందుకు అంటే నేను గ్రూప్ 2కి నా సబ్జెక్టుకు సంబంధించి చాలా థరోలీ చదివిన. నేను గ్రూప్ 2 కోసము ఆ సబ్జెక్టు కోసము ఎన్ని బుక్స్ ఉన్నాయో, స్కూల్ బుక్స్ ముఖ్యంగా చాలాసార్లు రిపీట్ చేసిన, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను, లెంత్ అవుతుంది బాగా. సో మీరు ఎలాంటి విషయంలో మీకు కావాలో పర్సనల్గా నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. సో ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు, స్కిప్ అవ్వద్దు. ముఖ్యంగా లేడీస్కి చెప్తున్నాను, ఎక్కడైతే మనను డిసప్పాయింటెడ్గా మాట్లాడినరో అక్కడే మనం గెలిచి చూపెట్టాలి. వాళ్లకు సమాధానమే మనం తీసుకునే మన జాబు, మన అపాయింట్మెంట్, మన జాయినింగ్ ఆర్డర్. సో దట్స్ ఇట్. ఆల్ ద బెస్ట్ టు ఆల్. కష్టపడి చదవండి, ఇష్టపడి చదవండి. మీరు కాబోయే విజేతలని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఆల్ ద బెస్ట్ టు ఆల్. వన్స్ అగైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అండ్ అలాగే మన మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.